ఆసక్తి ఉన్న పౌలు దమస్కు గేటు దగ్గర ప్రభువును చూడగానే, ప్రభు దగ్గరికి రాగానే మొట్టమొదటిగా అడిగాడు, ప్రభువా నీవెవరు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హీ వాంటెడ్ టు నో అబౌట్ గాడ్ ఫస్ట్. ఆయన గురించిన అవగాహనలకు రావాలి. ప్రభువా నువ్వెవరు? యేసు ప్రభు అన్నారు, నీవు హింసించుచున్నా యేసు నేనే. ఆ మాటలో చాలా ప్రాముఖ్యమైన అర్థాలు ఉంటాయి. ఆయన రక్షకుడైన దేవుడు, నీవు నన్ను హింసిస్తున్నావు. వాస్తవానికి సౌలు హింసిస్తుంది సంఘాన్ని, కానీ యేసు ప్రభు ఆ భారాన్ని ఆయన మీద వేసుకున్నారు. ప్రభువా నీవెవరు అని అడిగి మొదటి ప్రశ్న అడిగాడు. ఆ తర్వాత అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా నేనేం చేయాలని అడిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువా నువ్వెవరు అని నువ్వు అడగకుండా నేనేం చేయాలని నువ్వు అడగలేవు ఎప్పుడు కూడా. ప్రభు ఎవరో నీకు తెలియకుండా ఆయన కోసం నువ్వు పనిచేయలేవు. ఆయన గురించిన సంపూర్ణ అవగాహన లేకుండా ఆయన రాజ్యవిస్తరణలో నువ్వు వాడబడలేవు. కొంతమంది అంటూ ఉంటారు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు కానీ ఏమైనా పని ఉంటే చెప్పండి చేసేస్తానంట చాలామంది. చెద్దు కానీ ముందు ఆయన గురించి తెలుసుకోవాలి కదా, నువ్వు ఆయన కోసం వాడబడాలి కదా. ఆయన కోసం వాడబడాలంటే ఆయన గురించిన అవగాహన ఉండాలి. అందులో 2 wonderful questions that we can find in the book of Acts chapter 9. Lord, who are you? And second one, Lord, what should I do? నేనేం చేయాలా? ఆసక్తితో పనిచేశారట సంఘాన్ని హింసించడం. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన ప్రేమను రుచి చూసిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, పౌలు గారి యొక్క ఆసక్తి అంటూ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? అది దేవుని రాజ్య విస్తరణ, దేవుని సువార్త ప్రకటన. నేను ప్రతి ఒక్కరికి రుణస్థుడును అన్నాడు. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త విషయంలో ఒక పట్టుదల కలిగి ఉండి దేవుని కోసం అనేక ప్రాంతాలు సంచరించిన గొప్ప దైవజనుడు పౌలు మహాశయుడు. మొదటి శతాబ్ద కాలంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే రోమన్స్. పౌలు భక్తుడు వాటిని ఉపయోగించుకుని దేవుని సువార్త ప్రకటించాడు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఓడ ప్రయాణాలు కావచ్చు, రోడ్ల మీద ప్రయాణాలు కావచ్చు, అనేక చోట్ల కొన్ని సందర్భాల్లో తను దాచుకుని తప్పించుకుని, ఆ అల్లర్ల నుంచి తప్పించుకుని వెళ్ళి వేరే ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. అఫ్ కోర్స్ పాల్ న్యూ దట్ ఈస్ గోనా డై ఫర్ గాడ్. దేవుని కోసం చనిపోతానని పౌలుకు తెలుసు, కానీ చనిపోయేంత వరకు కూడా దేవునికి మహిమార్థంగా బ్రతికాడు. సువార్త భారాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువు గురించి మాట్లాడాలా, యేసయ్య సువార్తను ప్రకటించాలి, సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని వివరించాలా, ఆయన సమాప్తమైందని ప్రకటించిన మాటలో ఉన్న మాధుర్యాన్ని లోకానికి చాటి చెప్పాలని పౌలు యొక్క ప్రయత్నం, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన గురి చాలా గొప్పది. పౌలు భక్తుని ఆ జీవిత చరిత్ర అంతా కూడా అపోస్తుల కార్యాల్లో కావచ్చు, లేదా పత్రికల్లో తన గురించి తాను రాసుకున్న అనుభవాలని నేను చదువుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.